నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. తిరుపతి జిల్లా అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయ ప్రధాన అర్చకులు సూర్యకుమారాచార్యులు ఆధ్వర్యంలో యాగశాలలో వైదిక కార్యక్రమాలు చేపట్టారు. వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్ఠ నిర్వహించారు. తదుపరి శ్రీ పద్మావతి ఆండాళ్ల సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామివార్లకు స్నపన తిరుమంజనం వేదోక్తంగా చేపట్టారు. దోష నివారణకు ఆలయంలో ప్రత్యేక హోమాలు, పూజలు నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు విశేష హారతులు సమర్పించారు. అలమేల్ మంగా ఏమని పొగడుదుమే ఇక నీను ఆమని శోభగుల అలమేల్ మంగా ఏమని పొగడుదుమే. కన్నులని పెట్టలే కదవే విలయగ విపునికి వెన్నెలలో తెలి కన్నులని పెట్టలే కదవే విలయగ విపునికి వెన్నెలలో పులకల ములకల పొదులివి గదవే పులకల ములకల పొదులివి గదవే పలుమరు పువ్వుల పానుపులు పలుమరు పువ్వుల పానుపులు ఏమని పొగడుదుమే ఇక నీను ఆమని శోభగుల అలమేల్ మంగా ఏమని పొగడుదుమే. గుంటూరు జిల్లా పెదకాకానిలోని శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వర ఆలయంలో పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయ అర్చకులు చతుర్వేద పారాయణం, నిత్య పూజలు, అష్టోత్తర కలశాభిషేకం నిర్వహించారు. స్వామివార్లకు పవిత్రాలను సమర్పించారు. సాయంత్రం శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామివార్లకు గ్రామోత్సవం నిర్వహించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టం గరుడ వాహన సేవ. శ్రీవెల్లిపుత్తూరు నుంచి వచ్చే తులసిమాలలు, చెన్నై నుంచి వచ్చే గొడుగులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. గరుడ వాహన సేవ తిలకించినా చాలు భక్తులకు జ్ఞానము, వైరాగ్య ప్రాప్తి లభిస్తుందని విశ్వాసం. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 19న ఈ గరుడ సేవ జరగనుంది. ఈ సేవకు వచ్చే లక్షలాది మంది భక్తులకు తితిదే ఓ తీపి కబురు అందించింది. తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ ఆదివారం నుంచి 23 వరకు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 19న జరిగే గరుడ వాహన సేవ దర్శనాన్ని ఎక్కువ మంది భక్తులకు కల్పించాలనే ఉద్దేశంతో రాత్రి 7 గంటలకు బదులుగా సాయంత్రం 6:30 ప్రారంభించాలని టీటీడీ నిర్ణయించింది. స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన గరుడ సేవను దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు ముందు రోజు నుండే గ్యాలరీల్లో నిరీక్షిస్తూ ఉంటారు. వారి సౌలభ్యం మేరకు టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. ఆగమశాస్త్రం ప్రకారం సూర్యాస్తమయం తరువాతే రాత్రి వాహన సేవ నిర్వహిస్తారు. ఈ నెల 19న సాయంత్రం 6:15 సూర్యాస్తమయం అవుతుంది. ఆ తరువాత సాయంత్రం 6:30 గరుడ సేవ ప్రారంభమవుతుంది. గతంలో రాత్రి 9 గంటలకు గరుడ సేవ ప్రారంభమవుతూ ఉండగా ఆ సమయాన్ని రాత్రి 7 గంటలకు మార్చారు. ప్రస్తుతం ఆగమ సలహా మండలి నిర్ణయం మేరకు గరుడ సేవ సమయాన్ని అరగంట ముందుకు మార్చడంతో ఈ వాహన సేవ తిలకించేందుకు వచ్చే భక్తులకు స్వామి దర్శన భాగ్యం కలుగుతుంది.
తమిళనాడు నంగునేరిలోని శ్రీ వనమామలై దైవనాయక పెరుమాళ్ల ఆలయంలో పెరటాసి మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష పూజలు చేశారు. అనంతరం గరుడ వాహనంపై కొలువుదీర్చి ఊరేగించారు. ఆలయ మాడ వీధుల్లో విహరిస్తున్న స్వామివార్లను పలువురు భక్తులు దర్శించుకున్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు శ్రీశైల క్షేత్రం ముస్తాబవుతోంది. 15వ తేదీ నుంచి 23 వరకు నిర్వహించే ఈ ఉత్సవాలకు వేలాది భక్తులు హాజరై స్వామి అమ్మవారిని దర్శించుకోనున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నట్టు ఈవో పెద్దిరాజు తెలిపారు. 15వ తేదీ ఉదయం 8:30 భ్రమరాంబాదేవి ఆలయంలో ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. తొలి రోజున అమ్మవారిని శైలపుత్రిగా అలంకరిస్తారు. స్వామి అమ్మవార్లకు భృంగి వాహన సేవ నిర్వహిస్తారు. 16న బ్రహ్మచారిణిగా అలంకరిస్తారు. మయూర వాహనంపై అమ్మవారు కొలువుదీరనున్నారు. 17న చంద్రఘంటగా సిద్ధం చేసి రావణ వాహన సేవ జరుపుతారు. 18న కూష్మాండ దుర్గగా దర్శనమిచ్చే అమ్మవారు కైలాస వాహనంపై కరుణిస్తారు. 19న స్కందమాతగా అలంకరించి శేషవాహనంపై ఊరేగిస్తారు. 20న కాత్యాయనిగా దర్శనమిచ్చే మాతకు హంసవాహన సేవ జరగనుంది. 21న కాళరాత్రి అలంకరణ చేస్తారు. అమ్మవారికి గజవాహన సేవ నిర్వహిస్తారు. 22న మహాగౌరిగా కనపడే అమ్మవారికి నందివాహన సేవ జరపనున్నారు. 23న సిద్ధిదాయినిగా సాక్షాత్కరించే అమ్మవారిని అశ్వవాహనంపై ఊరేగిస్తారు. సాయంత్రం భ్రమరాంబాదేవికి నిజరూప అలంకారం ఉంటుంది. 24న భ్రమరాంబాదేవిగా అలంకరించి నంది వాహనంపై ఊరేగిస్తారు. 24వ తారీఖు వరకు కూడా దసరా మహోత్సవాల్ని వైభవపేతంగా నిర్వహించడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు అవి చేసుకోవడం జరుగుతోంది. 15వ తారీఖు నుంచి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. భక్తుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. దానికి తగినట్టుగా ఈ అన్ని వసతి సదుపాయాలు కానీ, తర్వాత ఈ క్యూ లైన్లో మంచినీటి సదుపాయం, తర్వాత ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటున్నాము. అలాగే పార్కింగ్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతోంది. అందరి యొక్క సహకారంతో అందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ, తర్వాత గౌరవ శాసనసభ్యులు, ధర్మకర్తల మండలి, తర్వాత అందరూ కూడా ఈ సిబ్బంది యొక్క సహకారంతో అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుని వివిధ శాఖల్ని సమన్వయం చేసుకుంటూ కూడా ఈ భక్తులకి శీఘ్రగతిన, ముఖ్యంగా సామాన్య భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా శీఘ్రగతిన దర్శనం అయ్యే విధంగా కూడా చర్యలు తీసుకోవడం అనేది జరుగుతోంది. కాళేశ్వర క్షేత్రంలో వరుస ఉత్సవాలు, పర్వదినాలతో భక్తులు ఆధ్యాత్మికంగా పరవశించిపోతున్నారు. ఆలయాలు, గోపురాలు, ప్రాకారాలు, ప్రహరీలు పంచరంగులతో నిండిపోయి విద్యుత్ కాంతులతో మెరిసిపోతున్నాయి. 15 నుంచి 23 వరకు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అనుబంధ ఆలయాల్లో కొలువైన శుభానంద, సరస్వతీదేవీలను సుందరంగా అలంకరించనున్నారు. అమ్మవారు నిత్యం తీరొక్క అలంకరణతో భక్తులకు దర్శనమిస్తారు. ఉత్సవాల్లో భాగంగా దేవస్థానం అధికారులు పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. 17న సామూహిక నవగ్రహ నక్షత్ర శాంతి, దుర్గాహోమం, 20న మూలా నక్షత్రం సందర్భంగా సరస్వతి అమ్మవారికి విశేష పూజలు జరగనున్నాయి. ఓం నమ శివాయ. శ్రీ కాళేశ్వర స్వామి దేవస్థానంలో అనుబంధ ఆలయాలైన శ్రీ శ్రీభానంద అమ్మవారి దేవస్థానం మరియు శ్రీ సరస్వతి అమ్మవారి దేవస్థానంలో ఈ నెల 15 తారీఖు నుండి కూడా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. 15 తారీఖు నుండి 23 తారీఖు వరకు జరిగే ఈ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు అమ్మవార్లకు వివిధ అలంకరణలతో దర్శనమిస్తారు భక్తులకి. ఈ దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దేవాలయంలో ప్రతిరోజు కూడా చండీ హోమం నిర్వహించబడుతుంది. అలాగే 17 తారీఖు అనగా మంగళవారం చంద్రఘట అమ్మవారి అలంకరణల సందర్భంగా భక్తులకి సామూహికంగా కూడా చండీ హోమంలో పాల్గొనడానికి గాను ఉదయం 11 గంటలకు నవగ్రహ నక్షత్ర దుర్గా హోమం అని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మూల నక్షత్రం, మనకు 20 తారీఖు మూల నక్షత్రం వస్తుంది. అమ్మవారి మూల నక్షత్రం సందర్భంగా ప్రత్యేకంగా సరస్వతి దేవాలయంలో
సామూహిక అక్షర స్వీకార కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం మనకి నవమి మరియు దశమి రెండు కూడా 23 తారీఖు రావడం జరుగుతుంది. 23 తారీఖు దశమి సందర్భంగా సాయంత్రం 5 గంటలకి గోదావరి వద్ద మనకి షమి పూజ నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 9 రోజులు కూడా వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు మరియు పురాణ కాలక్షేపము, నాటకాలు వంటివి కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులందరూ కూడా ఈ దసరా శరన్నరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవార్లను దర్శించుకొని తీర్థప్రసాద్ స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. శ్రీ కాళహస్తీశ్వర ఆలయం అనుబంధ కనికచలంలోని శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు గోడపత్రికలను ఈవో సాగర్ బాబు, పాలక మండలి చైర్మన్ తారక శ్రీనివాసులు ఆవిష్కరించారు. గురుదక్షిణామూర్తి స్వామివారి సమక్షంలో ఆలయ అర్చకులు తొలుత వీటికి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, వేద పండితులు పాల్గొన్నారు. కాజీపేట శ్వేతార్కమూల గణపతి ఆలయంలో శ్రీ సంతాన నాగలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. మాస శివరాత్రి సందర్భంగా బ్రహ్మశ్రీ సాయికృష్ణ శర్మ ఆధ్వర్యంలో కాశీ నుంచి విచ్చేసిన వేద పండితులు శివుడికి మహారుద్రాభిషేకం నిర్వహించారు. పిత్రమావాస్య నేపథ్యంలో స్వామివారికి విభూతితో ప్రత్యేక అభిషేకం గావించి విశేషంగా అలంకరించారు. अद्भुत विग्रह अमराधीश्वर अगणित गुणगण अमृत शिव आनन्दामृत आश्रित रक्षक आत्मानन्द महेश शिव इन्दुकलाधर इन्द्रादिप्रिय सुन्दर रूप सुरेश शिव ईश सुरेश महेश जनप्रिय केशव सेवित पाद शिव पुरगादिप्रिय भूषण शङ्कर नरक विनाश नटेश शिव ऊर्जित दानवनाश परात्पर आजित पाप विनाश शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव श्रुतिमौलिविभूषण रविचन्द्राग्नित्रिनेत्र शिव रूपमनादि प्रपञ्च विलक्षण तापनिवारण तत्त्व शिव लिङ्गस्वरूप सर्वबुधप्रिय मङ्गलमूर्ति महेश शिव नूताधीश्वर रूप प्रिय शिव वेदान्त प्रिय वेद्य शिव एकानेक स्वरूप विश्वेश्वर योगि हृदि प्रियवास शिव ऐश्वर्य श्रिय चिन्मय चिद्घन अच्युतानन्त महेश शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव साम्ब सदा शिव साम्ब सदा शिव. తమిళనాడు సీఎం స్టాలిన్ సతీమణి దుర్గా స్టాలిన్ శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వదించగా అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఇటీవల స్టాలిన్ కుమారుడు తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన నేపథ్యంలో దుర్గా స్టాలిన్ స్వామివారి దర్శనానికి రావడం చర్చనీయాంశంగా మారింది. పాలక మండలి సభ్యుడు బాలు దుర్గా స్టాలిన్కి దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఉభయ పరివార ఆలయాల హుండీల లెక్కింపు నిర్వహించారు. భక్తుల కానుకల రూపంలో దేవస్థానానికి 3,50,50,290 రూపాయల నగదొచ్చింది. ఇంకా 187 గ్రాముల 300 మిల్లీగ్రాముల బంగారం, 6 కేజీల 340 గ్రాముల వెండి లభించాయి. ఆలయ అక్క మండపంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. సనాతన ధర్మం భారతదేశానికి పర్యాయ పదమని, దేశ సంస్కృతి దానిపైన ఆధారపడి ఉందన్నారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ చీఫ్ మోహన్ భగవత్. సనాతన ధర్మాన్ని నాశనం చేయాలని చెప్పడం తనకు తాను హాని చేసుకోవడం లాంటిదన్నారు. హర్యానాలోని రోహ్తక్లోని బాబా మస్తనాథ్ మఠంలో జరిగిన కార్యక్రమంలో భగవత్ ప్రసంగిస్తూ సనాతనం అంటేనే ఎప్పటికీ నిలిచి ఉండేదని, మన ధర్మం కూడా అంతేనని చెప్పారు. ఈ కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి వీకే సింగ్, యోగ గురు రామ్దేవ్, పలువురు సాధు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా ఏ సమస్య తలెత్తినా పరిష్కారం కోసం అంతా భారత్ వైపు చూస్తున్నారన్నారు. ఒకప్పుడు అసాధ్యమనుకున్న అయోధ్య రామాలయ నిర్మాణం ఇప్పుడు కళ్ల ముందు కనిపిస్తున్న వాస్తవమని చెప్పారు. అంతకుముందు ఉదయం జరిగిన కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా,
మహంత్ చందనాథ్ యోగి విగ్రహాన్ని మఠంలో ఆవిష్కరించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జమ్మూ కాశ్మీర్లోని కత్రాలోని శ్రీ మాతా వైష్ణోదేవి మందిరాన్ని సందర్శించారు. ఆమె స్కై వాక్ ప్రాజెక్టుతో పాటు ఈ పుణ్యక్షేత్రంలో పునర్నిర్మించిన పార్వతీ భవన్ను కూడా ప్రారంభించారు. రాష్ట్రపతి ముర్ముతో పాటు జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్, కేదార్నాథ్ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. బద్రీనాథ్, కేదార్నాథ్ దేవాలయాల కమిటీ సభ్యులు ఆయనను కలిశారు. ముఖేష్ తమ కమిటీకి 5 కోట్ల రూపాయలు విరాళంగా ప్రకటించారని కమిటీ సభ్యులు తెలిపారు. తమ కమిటీ ప్రతిపాదించిన కొన్ని ప్రాజెక్టుల విషయం ఆయనకు వివరించామని, వీటికి సాధ్యమైనంత సహాయం చేస్తానని కూడా ఆయన హామీ ఇచ్చారని చెప్పారు. ఒక్కేసి పువ్వేసి సందమామ, ఒక్క జాము ఆయే సందమామ, సిత్తూ సిత్తూల బొమ్మ, శివుని ముద్దుల గుమ్మ అంటూ ఆటపాటలు అలరించనున్నాయి. తీరొక్క పూలతో ఊరు వాడ లోగిళ్లన్నీ పుష్పవనాలుగా ఆవిష్కృతమవనున్నాయి. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబరాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఆడపడుచులకు ఎంతో ఇష్టమైన బతుకమ్మ పండగ రానే వచ్చేసింది. తెలంగాణ పల్లెలు కొత్త అందాలను అద్దుకున్నాయి. ప్రతి ఏడాది ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి 9 రోజుల పాటు బతుకమ్మ వేడుకలను జరుపుకోవటం ఆనవాయితీ. దసరా 2 రోజుల ముందు సద్దుల బతుకమ్మ పండగ నిర్వహిస్తారు. ఆడపడుచులు నూతన వస్త్రాలను ధరించి, పూలను అలంకరించి, ఆటపాటలతో సందడి చేస్తారు. బతుకమ్మ పండుగ జరుపుకునేందుకు అనేక కారణాలు ఉన్నాయి. చోళవంశ చక్రవర్తి సంతానం కోసం పూజలు చేయగా లక్ష్మీదేవి వారికి ఓ కూతురుని ప్రసాదిస్తుంది. అయితే ఆమె పుట్టినరోజు నుంచి ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. ఆమె పేరును బతుకమ్మగా మార్చారు. దీంతో ఆమె సంతోషంగా జీవించింది. అప్పట్నుంచి గౌరీదేవిని పూజిస్తూ బతుకమ్మ పండుగను జరుపుకోవటం సంప్రదాయంగా మారింది. భర్తతో పాటు పిల్లలకు ఎలాంటి ఆపద రాకుండా చూడాలంటూ సద్దుల బతుకమ్మ పండుగ రోజున స్త్రీలంతా గౌరమ్మను వేడుకుంటారు. తెలంగాణ ప్రాంతంలో దసరా మాదిరిగాని బతుకమ్మ పండుగకు కూడా ఎంతో ప్రాధాన్యం ఉంది. వర్షాకాలానికి ముగింపు పలుకుతూ శీతాకాలంలోకి అడుగుపెట్టే సమయంలో ఈ వేడుకను నిర్వహిస్తారు. ఆ సమయంలో వాతావరణం పచ్చగా మారుతుంది. చెరువులన్నీ నూతన జలాలతో నిండి ఉంటాయి. ప్రకృతితో మమేకమై వేడుకగా జరుపుకునే ఆడపడుచులు సద్దుల బతుకమ్మ పండుగకు వారం ముందే పుట్టింటికి చేరుకుంటారు. బతుకమ్మలను పేర్చి రోజూ సాయంత్రం ఆటపాటలతో సందడి చేస్తారు. చివరిగా మగవారు వాటిని చెరువులో నిమజ్జనం చేస్తారు. ఆ తర్వాత వారు తెచ్చుకున్న వాయినాలు ఇచ్చిపుచ్చుకుంటారు. ముఖ్యంగా బతుకమ్మ పండుగ చివరి రోజు జరిగే వేడుకలను చూసేందుకు 2 కళ్ళు చాలవు. అమ్మాయిలు సంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తారు. స్తోమతకు తగ్గట్టుగా నగలు, అలంకార వస్తువులు ధరించి వేడుకల్లో పాల్గొంటారు. ఈ వేడుకల సమయంలో పుట్టింట్లో ఆడపడుచుల ఆనందానికి అవధులే ఉండవు. అమెరికాలోని న్యూజెర్సీ రాబిన్స్ విల్లేలో ప్రారంభమైన స్వామినారాయణ్ అక్షరధామ్ గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ను తిరగరాసింది. ప్రపంచంలో అతిపెద్ద ఆలయాల జాబితాలో 2వ స్థానాన్ని సంపాదించింది. మరి 1వ స్థానంలో ఉన్న ఆలయం ఏది? ఇంకా ఈ జాబితాలో మన ప్రసిద్ధ ఆలయాలు ఎన్నున్నాయి? దేవీ దేవతలను ప్రతిష్ఠించే ప్రదేశాలు దేవాలయాలు. ఆలయాల్లో స్వయం వ్యక్త స్థలాలని, దివ్య స్థలాలని, సిద్ధ స్థలాలని, పౌరాణ స్థలాలని, మానుష స్థలాలని వేర్వేరుగా ఉంటాయి. ఈ ఆధునిక యుగంలో ఆలయాల విస్తరణ ఒక క్రమ పద్ధతిలో ఒక మహాక్రతువుగా సాగుతుంది. దేశ విదేశాల్లో కొత్త కొత్త ఆలయాలు రూపుదిద్దుకుంటున్నాయి. ఇందుకోసం కొన్ని సంస్థలు విశేష కృషి చేస్తున్నాయి. ఇందులో భాగంగా రూపుదిద్దుకున్నదే న్యూజెర్సీలోని అక్షరధామ్. అద్భుత కళాఖండంగా రూపుదిద్దుకున్న అక్షరధామ్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును కూడా తిరగరాసింది. ఈ నేపథ్యంలో ప్రపంచంలో ప్రఖ్యాతి చెందిన ఆలయాల జాబితాపై అంతటా ఆసక్తి నెలకొంది. ప్రఖ్యాతిగాంచిన ప్రముఖ ఆలయాల విశేషాలేమిటో చూద్దాం.
కంబోడియాలోని ఆంకోర్ వట్ ప్రపంచంలోని అతిపెద్ద దేవాలయంగా ప్రసిద్ధిగాంచింది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోనూ మొదటి స్థానాన్ని ఆక్రమించిన ఆలయంగా నిలిచింది. ఈ ఆలయ సముదాయం మొత్తం 402 హెక్టార్లలో విస్తరించింది. 12వ శతాబ్దంలో వైష్ణవ ఆలయంగా నిర్మితమైనప్పటికీ ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఇది బుద్ధిస్ట్ టెంపుల్ గా రూపాంతరం చెందింది. అయినప్పటికీ ఇప్పటికీ దీన్ని హిందూ బుద్ధిస్ట్ టెంపుల్ గానే పరిగణిస్తారు. కంబోడియా ఆంకోర్ వట్ తర్వాత ఇప్పుడు న్యూజెర్సీలో అత్యద్భుతంగా రూపుదిద్దుకున్న స్వామినారాయణ్ అక్షర్ధామ్ ప్రపంచంలో విశాలమైన ఆలయాల్లో 2వ స్థానాన్ని ఆక్రమించింది. బాబ్స్ స్వామినారాయణ్ సంస్థ న్యూజెర్సీలోని రాబిన్స్ విల్లేలో అక్షరధామ్ పేరుతో ఈ మహామందిరాన్ని నిర్మించింది. 185 ఎకరాల్లో విస్తరించి ఉంది ఈ అక్షరధామ్. బాబ్స్ స్వామినారాయణ సంస్థ ఇంతవరకు భారతదేశంతో పాటు కెనడా, యూకే, యుఎస్, కెన్యా, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాల్లో మొత్తం 1400 ఆలయాలను నిర్మించింది. ప్రపంచ స్థాయిలో ఇంతవరకు 2వ స్థానంలో ఉంది శ్రీరంగనాథ స్వామి ఆలయం. ఇప్పుడు ఈ స్థానాన్ని న్యూజెర్సీ అక్షరధామ్ ఆక్రమించింది. 3వ స్థానానికి చేరుకున్న శ్రీరంగనాథ స్వామి ఆలయం శ్రీరంగంలో ఉంది. ఈ ఆలయాన్ని తిరువరంగం అని కూడా పిలుస్తారు. ఈ క్షేత్రాన్ని విష్ణువుకు ప్రీతికరమైన 108 దివ్య దేశాలలో ఒకటిగా పరిగణిస్తారు. ఈ దేవాలయం 156 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇప్పటికీ మన దేశంలో అతిపెద్ద ఆలయం శ్రీరంగనాథ స్వామి ఆలయమే. ఇక మళ్లీ తమిళనాడులోనే వెల్లూరు సమీపంలోని శ్రీపురంలో స్వర్ణ మహాలక్ష్మిగా కొలిచే శ్రీ లక్ష్మీ నారాయణీదేవి ఆలయం 4వ స్థానంలో నిలిచింది. ఈ ఆలయం మొత్తం బంగారమే. అందుకు దీన్ని గోల్డెన్ టెంపుల్ గా అంటుంటారు. 100 ఎకరాల్లో విస్తరించి ఉంది శ్రీ లక్ష్మీ నారాయణీదేవి ఆలయం. శ్రీశక్తి అమ్మగా పిలుచుకునే నారాయణీ అమ్మ ఆధ్వర్యంలో ఈ ఆలయం నిర్మితమైంది. ఈ 4గింటి తర్వాత ఢిల్లీలోని శ్రీ ఆద్య కాత్యాయని శక్తిపీఠమైన ఛతర్పూర్ ఆలయం 70 ఎకరాల్లో విస్తరించి 5వ స్థానంలోనూ, న్యూఢిల్లీలోని స్వామి నారాయణ్ అక్షర్ధామ్ 60 ఎకరాలతో 6వ స్థానంలో, ఉత్తరప్రదేశ్ మధురలో బృందావనం ప్రేమ మందిరం 54 ఎకరాలతో 7వ స్థానంలో నిలిచాయి. ప్రకృతి రమణీయతకు కళ్ల ముందు ఆవిష్కరిస్తుంది పురా బెసాకి ఆలయం. ఇది ఇండోనేషియాలోని బాలిలో అగుంగ్ పర్వత శిఖరాలపై ఏర్పాటైన ఈ 23 దేవాలయాల సముదాయం బెసాకి 8వ స్థానంలో నిలిచింది. ఇక 1000 ఏళ్ల కిందటే సమసమాజ స్థాపన కోసం కృషి చేసిన శ్రీ రామానుజాచార్యుల పేరుతో శంషాబాద్ శ్రీరామనగరంలో 108 దివ్య దేశాలతో 45 ఎకరాల్లో విస్తరించి ఉన్న సమతామూర్తి విగ్రహం ప్రపంచ ప్రఖ్యాత ఆలయాల జాబితాలో 9వ స్థానంలో నిలిచింది. రామకృష్ణ పరమహంస ప్రధాన శిష్యుడైన స్వామి వివేకానంద పశ్చిమ బెంగాల్ బెలూరులో స్థాపించిన బెలూరు మఠం అక్కడి రామకృష్ణ ఆలయం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన 10వ దేవాలయంగా నిలిచింది. మొదటి 10 స్థానాలు ఇలా ఉంటే ఆ తర్వాత స్థానాల్లో చిదంబరంలోని నటరాజ టెంపుల్, గోవిందరాజ పెరుమాళ్ ఆలయం, ఇండోనేషియాలోని ప్రభండనన్, తంజావూర్లోని బృహదీశ్వరాలయం, తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వరాలయం, కోల్కతాలోని కాళికాలయం విశాలమైన ఆలయాలుగా ప్రసిద్ధికెక్కాయి. కెనడాలోని టొరంటోలో బాబ్స్ ఆధ్వర్యంలోనే నిర్మితమైన స్వామినారాయణ్ మందిర్ 21వ స్థానంలో ఉంది. ఇక మన తెలంగాణ ప్రభుత్వం అత్యద్భుతంగా తీర్చిదిద్దిన యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయం 26వ స్థానంలో ఉంది. ఇలా భవ్య మందిరాలుగా రూపుదిద్దుకున్న ఆలయాలన్నీ భక్తుల మనసు దోచేవే, భక్తులకు మానసిక ఉల్లాసాన్నిచ్చేవే.
ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.